చాలా రోజుల తర్వాత వచ్చారు. పెళ్లి చూపులు తమ్ముడు. పెళ్లి చూపులా? సెట్ చేయమంటారా మరి? సెట్ చేస్తే అమ్మాయి సెట్ అయిపోవాలి, అలా చేస్తాను. ఇప్పుడు చూసుకోండి. పెళ్లి చూపులకి వెళ్తున్నానంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్, కొంచెం భయం, కొంచెం ఆనందం. అమ్మ చెప్పింది అమ్మాయి బాగుందిరా మంచిదని. ఇంట్లో అయితే అందరి ముందు మాట్లాడడం కష్టంగా ఉంటుందని ఇలా రెస్టారెంట్లో ప్లాన్ చేశాను. మరి ఆ దేవుడేం ప్లాన్ చేశాడు? ఈ పిల్లాడేంటి పెళ్లి చూపులు ఇంట్లో కాకుండా ఇలా రెస్టారెంట్లో ప్లాన్ చేశాడు? హాయ్. హలో. హాయ్. హాయ్. పెళ్లి చూపులు ఏంటి ఇంట్లో కాకుండా ఇక్కడ అరేంజ్ చేశారు? ఇంట్లో అయితే ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ అరేంజ్ చేశాను. సో వాట్ యు డూ? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ డెలాయిట్. అండ్ యూ? వెల్, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్? ఐ థింక్ ఇట్స్ యువర్ డ్రీమ్ జాబ్, రైట్? తనకెలా తెలిసింది? జస్ట్ సేయింగ్, ఎవరైనా ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఆర్కిటెక్ట్ అంటే వావ్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. మీ లైఫ్లో లవ్ Feb 14th. వెయిట్, నేనే చెప్తాను. Feb 14 నా లైఫ్లోకి లవ్ ఎంటర్ అయిన రోజు. Feb 14 ప్రేమికుల రోజు, వ్యాలంటైన్ డే. అందరూ డ్యూయట్ సాంగ్లో బిజీగా ఉంటే నేను అర్థం కాని అరబిక్ సాంగ్ వింటూ వెళ్తున్న ఆ క్షణాన సడన్గా కీరవాన్ చిలకల కొలికిరు పాడవే వలపులే తెలుపగా చిలకల కలకల పాడలేదు. నాకు యాత్ర అంటే చాలా ఇష్టం అండి. చదివి రేపు తీసుకొస్తాను. ఇది నావెల్ కాదు, క్లాస్మేట్ నోట్బుక్. ఓ, రేపు నా ఫేవరెట్ ఆథర్ పేరు రాసుకొని తీసుకొస్తాను. బాయ్. అలా నా నోట్బుక్ తీసుకుని పారిపోయాడు. అవునా? రేపు వచ్చాడా మరి? హా, వచ్చాడు. ఎవరి పేరు రాసుకొచ్చాడు? అతను యాక్టర్ కదా. ఇదేంటి ఇతని పేరు రాసావు? ఇతను గ్రేట్ రైటర్ తెలుసా? నీ బొంద, ఇతను రైటర్ కాదు. ఐ థింక్ హీస్ ఎ పెయింటర్. మొన్నలి సబ్బమ్మ గీసింది ఇతనే కదా, చాలా బాగుంటుంది. అది ఇతను కాదు, నాడో డార్విన్సీ. అవునా? మరి వీడెవడు? అతని బ్రదరా? జై. ఓ, రణ్విజయ్. ఇంతకీ మీ పేరు? అమాయకత్వం. నాతో మాట్లాడాలనే ఆశ నాతో ఇవన్నీ చేయిస్తున్నాయి, కానీ పిచ్చాడికి తెలియదేమో వాడికి నేను ఎప్పుడో పడిపోయానని. ఇదంతా కల్లా ఉందండి నాకు. ఇప్పుడేం నమ్ముతావా? ఇది నిజం. కాఫీ తాగుతారా? హా, చెప్పండి. ఓ 1/2 కాఫీ. సారీ, 1 minute. బాస్, bring 2 cups of cappuccino. Make it hot, make it fast.
యాడ్ ఎక్స్ట్రా షుగరా ఇంకా ఓ. మీ పేరేంటండి? ఫ్యామిలీ వాళ్ళకి, నా లైఫ్ మేట్కి తప్ప ఇంకెవరికి నా పేరు చెప్పను. అయ్యో, మీకు కాఫీతో పాటు ఇంకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి? హలో, బిస్కెట్ ప్లాన్ బిస్కెట్ అయిందా? నా పేరు జాహ్నవి. జాహ్నవి. మరి ఈ పెళ్లి చూపులేంటి? అక్కడికే వస్తున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉంది? ముని ఫోర్త్ బార్ నీతో దిగొచ్చు తెలుసా? అంటే అంటే చాలా బొక్కలా ఉందని. దేవుడా, అసలు బుద్ధునా? ఈ రోజు నా కాంప్లిమెంట్స్ మూమెంట్ అది అడ్రస్ చెప్తున్నావా నువ్వు? ఆ షర్ట్ నువ్వు, ఆ టీ షర్ట్, నా షర్ట్ అసలు అసలు నువ్వు నా గురించి చెప్పాలంటే బాగుంటుంది. వాళ్ళని చెప్పాలి, వాళ్ళని చెప్పాలి, అందుకని ఇలా చెప్తారా? వేసుకోలేవు. అమ్మాయి మొహం మీద డ్రెస్ బాలేదని చెప్పడం పెద్ద పాపం తెలుసా? పూర్తిగా చెప్పనివ్వండి. ఆ రోజు ఎండగా ఉందని చల్లగా ఐస్ క్రీమ్ తింటుంటే నన్ను తగిలెట్టడానికి వచ్చింది. హాయ్, హాయ్. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఎందుకు వచ్చిన రిస్క్లే? చాలా బాగుంది తెలుసా? అవునా? నీకోసమే కుట్టినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓకే ఓకే, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. పెళ్ళికి వెళ్తున్నా. బాయ్ 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 బాయ్. దీనికి ముందు బాగాలేదని చెప్పాను, తిట్టింది. ఆ తర్వాత బాగుందని చెప్పాను, కొట్టిందండి. ఇప్పుడేమంటారు? ఒక్కసారి బాగుందంటే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. వాడికి ఇష్టమైన కలర్ అది. ఎంత బాధగా ఉంటుంది తట్టుకోలేక మీద అరిచేశాను. కానీ వాడికి నా కోపంలో ఉన్న ప్రేమ అర్థం కాదు. ఇంకోసారి పెళ్ళికి వెళ్తున్నాను. డ్రెస్ ఎలా ఉందని చెప్తే చాలా బాగుందన్నాడని ఆనందంగా వేసుకెళ్ళాను. పెళ్ళిలో అందరు నన్ను పిచ్చిదానిలో చూశారు. దాంతో కోపం వచ్చి చెంప చెల్లు అనిపించాను. మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. 15 days నుంచి హాస్పిటల్లోనే ఉంది. చాలా భయం వేస్తుంది. సూపర్. యువరాజ్ 6 కొట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఈరోజు ఏంటైనా తెలుసా? ట్యూస్డే. అది కాదు, ఈరోజు ఏం స్పెషల్ తెలుసా? కజకిస్తాన్ రాజైన అక్బరుద్దీన్ 6వ భార్య 7వ కొడుక్కి పట్టాభిషేకం జరిగిన రోజు. ఈరోజు నువ్వు నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసిండే. చూడమ్మ, జీవితం ఇదోటి ఉందా? లైఫ్లో కష్టాలన్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. నాకు కూడా. ప్రతి చిన్న విషయానికి కూడా. నీకు ప్రతి విషయం చిన్న విషయం కావచ్చు, నాకు కాదు. నా లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకోమన్నా. అందుకే కదా నేను జాబ్ చేస్తే చేయనన్నావు. స్టార్టింగ్లో ఆర్కిటెక్ట్ అంటే వావ్ అన్నావు, ఇప్పుడు చూడు ఏమంటున్నావు. తెలియకన్నాను బాబు, ఇప్పుడు తెలిసింది. తో బతకద్దు. నాకు ప్రాక్టికల్గా బతకడం రాదు, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాలి. నేను ఏ విషయంలో అసలు కాంప్రమైజే అవ్వను. అదే కదా నీ ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి గొడవ, ఫోన్ చేయకపోయినా గొడవ. ఎప్పుడు నేనే ఫోన్ చేయాలి? అసలు ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ వేసుకునే మొహం అనేది. ఎప్పుడైనా బ్యాలెన్స్ వేయించిన మొహం అనేది. బయటికి వెళ్దామంటావు, టైంకి రావు. అవును మరి, నువ్వు టైం పాటించినట్టు. ఏ జన్మలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవాలంటే అర్థం అవ్వాలి కదా. కన్ఫ్యూజన్కి మరో రూపం నువ్వు. కష్టానికి మారుపేరు నువ్వు. కూల్ కూల్ వాటర్ తాగండి.
ఇంకోసారి ఏమైంది తెలుసా? ఆ గడ్డమేంటి పిచ్చోళ్ళ దీనికేమైంది? చాలా చండాలంగా ఉంది తెలుసా? ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. దీనికేంటి నీ ప్రాబ్లం? అసలు నీ పక్కన తిరగాలంటేనే చిరాగ్గా ఉంది. చిరాకు. మొదటిసారి ఈ పదం నన్ను ఎంతో బాధ పెట్టింది. ఇంకోసారి ఏమైందో తెలుసా? హే, నేను నీకు విషయం చెప్పాలి. ఏ ఆపు, ఫస్ట్ నేను చెప్పేది విను. మా డాడీ ఒక మంచి జాబ్ ఆఫర్ చేశారు, చాలా మంచిది. రేపే నీ జాయినింగ్, ఓకేనా? ఎప్పుడు నీ గురించేనా? నా గురించి ఎప్పుడు ఆలోచించవా? ఎంత కష్టపడి ఆ జాబ్ తెచ్చానో తెలుసా? మా డాడీ రిఫరెన్స్ కూడా చూశారు. వాడికి నా కష్టమే అర్థం కాదు. నేనేం చేసినా వాడి కోసమే. వాడంతే మారడు. ఎవ్రీ సింగిల్ మినిట్, ప్రతి క్షణం నేను ఆలోచించే ఆర్కిటెక్ట్ జాబ్ సాధించాలనే విషయాన్ని తనతో షేర్ చేసుకోవడానికి వెళ్తే కనీసం నేను చెప్పేది వినకుండా వాళ్ళ నాన్న చూపించిన తొక్కులో ఆ జాబ్ గురించి చెప్పింది. అంతే, ఆ నిమిషం ఆ అమ్మాయి నాకు దగ్గరగా ఉన్న మా మధ్య ప్రేమ దూరం అయిపోయింది. హలో, ఏం మాట్లాడాలి? ఏంటి, దేని గురించి మాట్లాడాలి? మన లవ్ గురించా? నిజంగా? ఎప్పుడు? ఇప్పుడేనా? 5 minutesలో ఉంటా జాను. బాస్, నీ హెల్ప్ కావాలి. లిఫ్ట్ కావాలా బాస్? లేదు, బండి కావాలి. బండి కావాలా? లవ్ మ్యాటర్ బాస్. అవునా, తీసుకోండి. ఆల్ ద బెస్ట్ బాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు వచ్చాడా మరి? మరి ఆ తర్వాత ఏమైంది?